జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ మొత్తానికి చెప్పాలంటే హీట్ ఎక్కిందనే చెప్పాలి రాజకీయం. మేమంటే మేమే గెలవాలనే తపనతో ఉన్నారా మూడు పార్టీలు అంటే ప్రస్తుతానికైతే రెండు పార్టీల మధ్యలో అయితే కనిపిస్తుంది. అది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. ఇక్కడ త్రిముఖ పోటీ ఏమైనా ఉందా అంటే ఇప్పటికైతే అనిపించట్లేదు. మరి క్యాండిడేట్ని అనౌన్స్ చేసిన తర్వాత ఏమన్నా కనిపిస్తుందో లేదో తెలియదు. కానీ సర్వేలలో మాత్రం ఎక్కడ కూడా బీజేపీ లైన్లో ఉన్నట్టుగా కనిపిస్తలేదు. బట్ ఈ జూబ్లీ హిల్స్లో నమ్ముకున్నది కులాల వారిగా ఓటర్లను నమ్ముకున్నారు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కమ్మ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ వైఫ్ ఆమెనేమో అనౌన్స్ చేయడం జరిగింది. ఆమె తన భర్త చేసిన అభివృద్ధి పనులని ఆల్రెడీ ఆమె గడప గడపకి చుట్టి వస్తూ చెప్పుకుంటూ వస్తుంది. ఇక వీళ్ళేందనంటే ఇక్కడ బీసీలు అంటే సగం మంది బీసీలే ఉన్నారు కాబట్టి సగానికి శాతం కాబట్టి వీళ్ళు బీసీల ఓట్లు ప్లస్ మైనార్టీ ఓట్లన్నీ కూడా మాకే పడతాయని చెప్పేసి వీళ్ళు బీసీ క్యాండిడేట్ అయిన యాదవ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఒకసారి అసలు ఎవరు ఎంతమందిలో చూద్దాం. అసలు జూబ్లీ హిల్స్లో నిజంగానే ఎవరి ఓట్లు ఎటువైపు పోలరైజ్ అవుతుంది అనేది ఇప్పటివరకు ఎవరు చెప్పలేకపోతున్నారు. నిజంగానే వీళ్ళు హోప్ పెట్టుకున్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పోలరైజ్ అవుతాయా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కు. టోటల్గా ఉన్న ఓటర్స్ ఎంతమంది ఉన్నారు అంటే టోటల్గా 3,98,982 మంది ఓటర్లు ఉన్నారు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. దీంట్లో పురుషులు వచ్చేసి 2,07,367 మంది ఉంటే మహిళలు వచ్చి 1,91,530 మంది ఉన్నారు. ఇది టోటల్ ఓటు. మేల్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ ఎంతమంది ఉన్నారు. దీంట్లో మనకి మెయిన్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న హోప్స్ అన్నీ కూడా ఈ ముస్లింలకు సంబంధించి 96,500 ఓట్లు అంటే ఇది 2023-24 జాబితా ప్రకారం ఇది మొత్తం 96,500 మంది ఉన్నారు. ఎంత పర్సెంట్ ఉన్నారంటే 24%. ఇప్పుడు ముస్లిమ్స్ 24% ఉన్నారు. ఈ ముస్లిమ్స్ అనేవాళ్ళు కేవలం ఇది కాంగ్రెస్కే ఇస్తారా? ఇందులో ఇద్దరు షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకటి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. దాని తర్వాత మైగ్రేట్ అయిన వాళ్ళు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 35,000 మంది ఉన్నారు మైగ్రేట్ అయిన వాళ్ళు. దీంట్లో 8.7% వీళ్ళు. దాని తర్వాత ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వచ్చేసి 26,000 ఉన్నారు. వీళ్ళు 6.5% ఉన్నారు. ఇక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 17,000 ఓట్లు ఉన్నాయి. ఇది 4.3%. ఇక యాదవులు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు యాదవ సామాజిక వర్గానికి నవీన్ యాదవ్కి ఇచ్చిన టికెట్ ఇచ్చారు కదా, వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి 14,000 ఓట్లు ఉన్నాయి, 4.3%. మాలల సంగతికి వచ్చేసరికి 12,000 ఉన్నారు, 3% ఉన్నారు. క్రిస్టియన్స్కి వచ్చేసరికి 10,000 ఉన్నారు, ఇందులో 2.5%. ఈ 96,500 ప్లస్ ఈ 10,000 ఇక్కడ బీజేపీకి ఇది మైనస్ అనేది భావిస్తున్నారు. లెక్కలు జనరల్ ఈక్వేషన్ వీళ్ళు ఎట్లాగో ఇవి మైనస్ బీజేపీకి అనేసి. ఇక్కడ ఎటు చూసినా కూడా బీజేపీ గెలుపు ఉందా అని అంటే ఎక్కడ కూడా ఏ సర్వేలో లేదు. ప్లస్ ఒకటి బీజేపీ ఎక్కడ కూడా యాక్టివ్ రోల్ పోషిస్తున్నట్టుగా కనబడతలేదు. ఇక పూర్తి స్థాయిలో ఏంటి ఇప్పుడు హోప్స్ పెట్టుకున్నది ఇప్పటికిప్పుడు అంటే ఇందులో కూడా బాగా ఎఫెక్ట్ చూపించగల ప్రాంతాలు కూడా డివిజన్ చూపిస్తే అంటే మిడిల్ క్లాస్ అండ్ లో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు ఎవరున్నారంటే అత్యధిక ఆదాయం ఉన్న వాళ్ళకంటే అల్ప ఆదాయం కల వాళ్ళు చూసుకుంటే లో మిడిల్ క్లాసు బోరబండ, యూసఫ్గూడ, రెహమత్ నగర్, ఎర్రగడ్డ, షేక్పేట్ ఇవి ఈ డివిజన్స్ అయితే ప్రభావితం చూపిస్తాయి ఎవరికి ఓటు వేస్తారనేది. అయితే ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఇటు మూసీ విషయంలో కావచ్చు లేకపోతే హైడ్రా విషయంలో కావచ్చు వీళ్ళందరికీ కూడా ఒక భయం ఉంది. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన బంధువులు ఉన్నారు, లేకపోతే వీళ్ళకి సంబంధించిన వాళ్ళ సొంత ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎఫెక్టెడ్ ఏరియాస్లో. వీళ్ళందరిలో ఒక భయం ఉంది. రెండోది వచ్చేసరికి ఈ ఈ ప్రాంతాల డివిజన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన విషయంలో కూడా ఈ ఫ్యామిలీస్ అన్నీ కూడా భయపడుతూ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి సంబంధించిన మరకలు కావచ్చు వాళ్ళ మీద రుద్దింది, లేకపోతే ఇప్పుడు వీళ్ళ కొడుకు సీట్ ఇచ్చారు కదా ఆయన చేసిన కార్యకలాపాల గురించి అయితే ఒక పుంకాలుగా చెప్పుకుంటుంటారు. అంటే ఆయన చుట్టూ తిరిగే పిల్లలందరినీ కూడా ఏ రకంగా చెడగొట్టిండు, అంతా కూడా ఏ రకంగా మాదక ద్రవ్యాలకు అలవాటు చేసి ఇవన్నీ మాట్లాడుకుంటుంటారు కాన్స్టిట్యున్సీలో మాట్లాడుతున్న మాటలు. మరి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఇది పెచ్చింగ్ అవుతుంది అనేది మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది.
అంజన్ కుమార్ యాదవ్ టికెట్ అడిగిండు, ఆయనకి ఇస్తే గెలవడు అనేసి. అజారుద్దీన్కి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంటే ఎంఐఎం ఓట్ల మీద డిపెండ్ అయి ఉన్నాడు కాబట్టి ఎంఐఎం వాళ్ళు అజారుద్దీన్కి ఇవ్వడానికి వీలు లేదన్నారు. ఏం చేయాలి, ఇంకా ఆయన్ని నైస్గా తప్పించే అవకాశం లేదు కాబట్టి టికెట్ ఇవ్వకపోతే ఆయన నెగటివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన తీసుకెళ్ళి డిస్క్వాలిఫై అయిన అలీఖాన్ ఎమ్మెల్సీ ఆయన స్థానంలో తీసుకెళ్ళి ఈయనని పెట్టారు. సో ఎటు చూసినా కూడా అంటే అన్నీ లో హోప్సే ఉన్నాయి. వీళ్ళు ఎవరు సహకరిస్తారు? ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ సహకరిస్తారా? సో సో అదే బీసీ సామాజిక వర్గం. మరి దాని తర్వాత మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 96,500 అంటే 24% మైనార్టీ ఓట్లే ఉన్నాయి. కానీ ఆ మైనార్టీ ఓట్లు సొంత పార్టీలో ఉన్న అజారుద్దీన్ కాదని ఎంఐఎం పార్టీని నమ్ముకొని మరి ఈ ఎంఐఎం పార్టీ చెప్తే నిజంగానే ముస్లిమ్స్ అందరు కూడా మైనార్టీస్ అందరూ ఓటు వేసే అవకాశం ఉందా? మరి మైనార్టీలు ఖచ్చితంగా 100% మైనార్టీలు ఓటేస్తారు అనుకుంటే అటు మైనార్టీ ఓట్స్ అండ్ క్రిస్టియన్ ఓట్స్ లేకపోతే బీసీ ఓట్లు వేస్తే అనుకుంటే నిజంగా వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టవచ్చు, గెలిపించుకోవచ్చు. కానీ ఆ పరిస్థితి లేదు. సో మరి ఏ క్రైటీరియా బేస్న అంటే వీళ్ళ ఇప్పుడు కులాల ఇప్పుడు ఈ సామాజిక వర్గాల నేపథ్యం నమ్ముకొనే ఇప్పుడు క్యాండిడేట్ని పెట్టగలిగినారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న సీనియర్లను కాదని చెప్పేసి అది ఎంఐఎంలు వాళ్ళ పంతాన్ని నెగ్గించుకున్నారు. అజారుద్దీన్కి మాత్రం టికెట్ ఇవ్వద్దని చెప్పేసి. అయితే ఇక్కడ వస్తున్న చర్చ ఏంటంటే ఎంఐఎంని మాట కాకుండా అజారుద్దీన్కే టికెట్ ఇస్తే గెలుచుండేవాడు అనేది. బట్ అది కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు కాబట్టి వీళ్ళు టోటల్గా ఎంఐఎం మీద అంటే 96,500 ఓట్లు వాళ్ళవే ఉన్నాయి కాబట్టి మనకి ఎంఐఎం వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అజారుద్దీన్ కంటే ఆయనే పవర్ఫుల్ క్యాండిడేటా ఏంటి అనే దాని మీద ఈరోజు వాళ్ళ మాటకు లొంగి వాళ్ళు ఈ అభ్యర్థికి ఇవ్వండి మేము గెలిపించుకుంటామన్నారు. అయితే టోటల్గా ఈ ఓట్లన్నీ మరి కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉందా? దీంట్లో స్ప్లిట్ కాదా? ఇప్పుడు బీఆర్ఎస్ కూడా స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఈ నేపథ్యంలో గంపగుత్తగా ఎట్లా వచ్చి పడతాయి? ఇక్కడున్న క్రిస్టియన్ ఓట్లు 10,000 కావచ్చు, లేకపోతే ఇప్పుడు వీళ్ళు బాగా పెట్టుకునే అంతే కదా, ఈ 10,000 ఓట్లు మాకే పడతాయి. ఇప్పుడు యాదవ్ సామాజిక వర్గానికి ఇచ్చినాం కాబట్టి వాళ్ళు లెక్కలు వేసుకుంటుంది. 96,000 ఓట్లలో మేజర్ పార్ట్ మాకే ఓట్లు పడతాయి, కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటుంది. దాంతోపాటుగా వచ్చేసి యాదవ సామాజిక వర్గానికి ఇచ్చినాం కాబట్టి ఈ 100కు 100% ఈ 14,000 ఓట్లు కూడా మాకే పడతాయి. దెన్ క్రిస్టియన్స్ ఓటు కూడా మాకే పడుతుంది. సో ఇవన్నీ మాలలు మాదిగలు ఏమైనా మిస్ అయితే అటో ఇటో కమ్మ, ఎందుకంటే మాగంటి గోపీనాథ్కు సంబంధించిన ఉంది కాబట్టి పోతే ఈ ఓట్లు పోతాయేమో. సో వాళ్ళన్నీ కూడా ఒక ఈక్వేషన్ ప్రకారము సామాజిక వర్గాల ప్రకారము వాళ్ళు లెక్కలేసుకుంటూ పోతున్నారు. సో కాబట్టి మేము గెలిచే అవకాశమే ఎక్కువ ఉంటుందని వాళ్ళు నమ్ముతున్న లెక్కలు ఇవి మేము ముందు పెడుతున్నాం ఇప్పుడు నేను. బట్ ఇవి ఏమాత్రం వర్కౌట్ అవుతాయి? నిజంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు తీసుకున్న నిర్ణయం వర్కౌట్ అవుతుందా, లేకపోతే గతంలో మాదిరి బై ఎలక్షన్స్లో అంటే ఇప్పుడు మాత్రం అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు ఏ డివిజన్లు అయితే నేను చెప్పానో యూసఫ్ కూడా, రెహమత్ నగర్, బోరబండ, షేక్పేట, ఎర్రగడ్డ, సో వీటిలలో ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టి ఇప్పుడు అంటే వీళ్ళని నమ్ముకున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే చాలా అల్ప ఆదాయం కలవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఇష్టం వచ్చినంత డబ్బులు గుప్పించినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అంటే వీళ్ళు నమ్ముకుంది కూడా అంత అధికారం చేతిలో ఉంది, అధికారులు మన దగ్గర ఉంటారు, మనం ఇష్టం వచ్చినంత డబ్బులు పంచడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు ఏవైతే ఉంటాయి కదా బస్తీలలో ఉన్న పనులు ఇప్పటికిప్పుడు మొదలుపెట్టారు. అభివృద్ధి పనులు ఏమైనా కొంచెం ఉంటాయి కదా, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేయండి అని చెప్పారు. బట్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి వీళ్ళు అవసరం ఉంది కాబట్టే మన దగ్గరికి వస్తురనే విషయాన్ని గమనించకుండా అయితే ఓటర్లు అయితే ఉండరు కదా. సో ఒక ఓవర్ కాన్ఫిడెంట్ మన ఫస్ట్ వాళ్ళలో ఉన్నది ఒకటి ఏంటంటే ఏది ఏమైనా గెలవము అనేది ఒక టైప్ ఉన్నా కూడా గెలిచి తీరాలి అనే ఒక పంతంలో ఉన్నారు. ఎట్లా అధికార గణమంతా మన చేతిలో ఉండి మనం గెలవకపోతే ఆగమైతాము అనే దాంట్లో ఈ ఈక్వేషన్స్ లెక్కలు వేసుకొని మన దగ్గర ఇప్పుడు డబ్బు ఉంది, అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలిచి చూపించాలి, పంతాన్ని నెగ్గించుకోవాలనే భ్రమలో ఉన్నదనేసి ఆ డిస్కషన్స్ ద్వారా తెలుస్తుంది.